హాయ్ గైస్, నేను మీ కళ్యాణిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు బుచ్చమ్మ లైఫ్ స్టైల్ 1919. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. ఈ వీడియో మార్నింగ్ 6:30 నుంచి అలా స్టార్ట్ అవుతుంది. అంటే డైలీ రొటీన్ అనేది ఎక్కువ లేదండి. ఇందులో చిన్న రెసిపీ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. డైలీ రొటీన్ అనేది అక్కడక్కడ లైట్గా ఓన్లీ దీపారాధన అయ్యేంత వరకు అయితే షూట్ చేస్తానమాట. మార్నింగ్ లేవగానే బయట గుమ్మాలు అయితే క్లీన్ చేసి పెట్టి ఇలా సింపుల్ రంగోలీ అయితే పెట్టుకున్నాను. సింపుల్ రంగోలీ పెట్టుకున్న తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన కూడా చేసుకున్నానండి. దీపారాధన అయిపోయిన తర్వాత అలా చిన్న వీడియో క్లిప్ అయితే మీతో షేర్ చేద్దామనేసి అయితే తీశాను. దీపారాధన అయిపోయిన తర్వాత మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అయిపోయింది. ఇంకా హాఫ్ డేస్ కదా, మధ్యాహ్నం లంచ్లోకి అయితే గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేశాను. ఆ గుత్తి వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి నా స్టైల్లో అనేది ఈ వీడియోలో చూసేద్దాం. గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీరా, నెక్స్ట్ 2-3 కొబ్బరి ముక్కలు ఇలా సన్నంగా తరిగేసి వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా రోస్ట్ చేసుకోవాలి, బాగా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకున్న తర్వాత ఒక దాల్చిన చెక్క, నెక్స్ట్ ఒక లవంగ మొక్కని యాడ్ చేసుకోవాలి. ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత నువ్వులు వెంటనే వేయొద్దు. నువ్వులు వెంటనే వేస్తే బాగా అంటే త్వరగా రోస్ట్ అయిపోతాయి అన్నమాట. అందుకని కొంచెం పల్లీలు వేయించుకున్న తర్వాత నువ్వులు అయితే యాడ్ చేసుకోవాలి. నువ్వులు కూడా 1 స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్లు కానీ వేసుకుంటే సరిపోతుంది. మీరు తీసుకున్న వంకాయల క్వాంటిటీ బట్టి ఇలా అయితే తీసుకోండి. నేనైతే ఇక్కడ 8 6 వంకాయలు తీసుకున్నానండి. దానికి తగ్గట్టుగా అయితే మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత చల్లారనివ్వండి. చల్లారనిచ్చుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసేయండి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒకటి కానీ 2 కానీ ఆనియన్స్, వెల్లుల్లి, అల్లం, కొద్దిగా పసుపు, నెక్స్ట్ కొద్దిగా కారం, టేస్ట్కి సరిపడా ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ పెట్టేసేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూసారు కదా, మసాలా పేస్ట్ అనేది ఇలా రెడీ అవుతుంది. అయితే మీకు ఇక్కడ ఇంకో ప్రాసెస్ చెప్పాలన్నమాట. చూసే కన్నా వింటే బాగుంటుంది. ఇలా వేడి నీళ్ళల్లో వంకాయలు వేసేసి ఇలా సన్నగా వంకాయని 4 ముక్కల్లాగా కట్ చేసేసి ఇలా వేడి నీళ్ళలో అయితే బాయిల్ చేసుకోండి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత అంటే ఇలా కట్ చేసుకున్నది ఇలా వేడి నీటిలో అయినా బాయిల్ చేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్లో అయినా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నాకు ముందు నుంచి ఏంటంటే వేడి నీళ్ళలో బాయిల్ చేయడం అలవాటు అనమాట. లైట్గా, మరీ మెత్తగా కాకుండా లైట్గా బాయిల్ చేసుకుంటాను ఇలా. అలా కొద్దిగా కలర్ చేంజ్ అయినంత వరకేనండి, మరీ ఎక్కువ బాయిల్ చేయను అనమాట. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత చూసారు కదా, వంకాయని 4 పలవల్లాగా కట్ చేసుకున్నాం కదా, ఆ మధ్యలో మనం ముందుగా మిక్సీ చేసుకున్న మసాలా పేస్ట్ని అయితే ఇలా ఫిల్ చేసేసి పక్కన పెట్టేసేయండి. ఇలా ఫిల్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ కంటెంట్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ క్వాలిటీ అనేది ఎక్కువ ఉండాలన్నమాట. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫిల్ చేసుకున్న వంకాయని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని, ఇంకా మిగిలిన గ్రేవీ కూడా ఉంటుంది కదా, మసాలా గ్రేవీ, దాన్ని కూడా పైన అప్లై చేసేసేయండి. పైన వేసుకున్న తర్వాత లైట్గా ఇలా ఒక్కొక్క వంకాయని కదుపుతూ వేయించుకోండి. వంకాయ కలర్ చేంజ్ అయినంత వరకు వేయించుకోవాలన్నమాట. అదే చెప్పాను కదండి, వంకాయలు ఇలా ఉడకబెట్టాలా అంటే మీ ఇష్టం, అలా బాయిల్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఫస్ట్ వంకాయల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసి పక్కన పెట్టేసి ఇలా మసాలా పేస్ట్ కూడా వేయించుకున్న తర్వాత దానిపైన వంకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 ప్రాసెస్లో ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకేంటంటే ముందు నుంచి ఉడకబెట్టేసి గుత్తి వంకాయ కూర చేయడం అలవాటు. ఆ ప్రాసెస్లో అయితే చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా ఎంత నీట్గా వేయించుకోవాలన్నమాట వంకాయని, ఆ గ్రేవీని. ఇలా వేయించుకున్న తర్వాత ఈ వంకాయలు మునిగేంత వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. లేదు వంకాయ చక్కగా వేయించుకున్నప్పుడే బాగా రోస్ట్ అయిపోయింది వంకాయ అనిపిస్తే వాటర్ లైట్గా వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ వంకాయలు మునిగేంత వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా కలిపేసేయండి. అంటే అడ్జస్టర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా ఆగండి. ఆయిల్ ఇలా పైకి తేలితే మనకి అంటే వాటర్ కంటెస్ట్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఆయిల్ పైకి తేలింది అనేసి అంటే మనకి గుత్తి వంకాయ కర్రీ అనేది
రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి అన్నంలో ఈ గుత్తి వంకాయ గ్రేవీతో ఒక్క గుత్తి వంకాయ వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటదండి. ఒకసారైతే మీ ఇంట్లో ట్రై చేయండి తప్పనిసరిగా చాలా బావుంటుంది. అయితే గుత్తి వంకాయ కర్రీ ఇక్కడ రెడీ అయిపోయింది కదా! అయితే వంకాయ కట్ చేయడం అనేది వీడియో మిస్ అయింది. ఏమనుకోవద్దు. ఒకవేళ ఇంకోసారి ఎప్పుడైనా ట్రై చేస్తే తప్పనిసరిగా వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఏం లేదండి, వంకాయ కాడ ఉన్న వైపు కాకుండా ఫ్రంట్ సైడ్ నుంచి మీరు ఇటుగా కట్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే ఇంకా బెడ్‌రూమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ అయితే 2 టైమ్స్ అలా, ఒక్కొక్కసారి 3 టైమ్స్ అలా ఇల్లు ఊడుస్తుంటానండి. ఇక్కడైతే ఈవినింగ్ అయితే ఇల్లనేది ఊడ్చేస్తున్నాను. అయితే పనులన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 4:30 ఆర్ 5 కల్లా ఊడుస్తాను. 5 దాటిందనుకోండి మరి ఇల్లు ఊడవడం అవన్నీ పెట్టుకోననమాట. ఇంకా పొద్దుపోయింది 6 అలా అయిందంటే ఇల్లు ఊడవడం మంచిది కాదంటారు కదా! అయితే డైలీ వీడియోస్ ఈ మధ్యన ఎందుకంటే పెట్టట్లేదు. మనకి 3000 దగ్గర వరకు ఉన్నారండి సబ్స్క్రైబర్సు. కానీ ఎవ్వరూ అంతగా చూడట్లేదు లాంగ్ వీడియోసు. అందుకని లాంగ్ వీడియోస్ అనేవి పోస్ట్ చేయట్లేదనమాట. లాంగ్ వీడియోస్ కావాలి, మేము చూస్తాము అంటే చెప్పండి. డైలీ రొటీన్స్ కూడా మీకు షేర్ చేస్తాను. మంచి మంచి పూజా వీడియోస్ కూడా. అయితే ఇంకా ఇల్లంతా ఊడ్చుకున్న తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదండి. వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.